తుపానుగా మారిన ఫైలిన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీరంలో కెరటాలు ఎగిసిపడుతుండగా కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. లోతట్టు ప్రాంతాలను గుర్తించిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం ప్రత్యేకంగా సహాయక కేంద్రాలు, హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అన్ని ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఫైలిన్ పెను తుపాను భయంతో తీర ప్రాంత జిల్లాలు వణుకుతున్నాయి. విజయనగరం జిల్లా పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లోని కడలి కెరటాల ఉధృతి పెరిగింది. సముద్రం 20 నుంచి 50 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. విశాఖ జిల్లాలో తుపాను ప్రభావం 124 గ్రామాలపై ఉంటుందని అంచనాకొచ్చిన అధికారులు అక్కడి ప్రజల కోసం 61 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాటేనికోన మండలంలో అత్యధికంగా 73 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఉప్పాడ తీరం వద్ద అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్ర కెరటాలు రక్షణ గోడ దాటి పైకొస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 9 తీర ప్రాంత మండలాలపై తుపాను ప్రభావం పడే అవకాశం ఉందని గుర్తించారు. డెల్టా ప్రాంతాల్లో గట్లు బలహీనంగా ఉండటంతో నీటిపారుదల అధికారులు పలు సూచనలు చేశారు. తమ్మిలేరు జలాశయం ఉధృత రూపం దాలుస్తున్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు లోతట్టు ప్రాంతాల ప్రజలు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కృష్ణా జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. గుంటూరు జిల్లా నిజాంపట్నం ఓడరేవులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అడవిపల్లె పాలెంకు చెందిన మత్స్యకారులు 8 రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. 12 తీర ప్రాంత మండలాల్లోని 74 గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వాడరేవులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో సముద్ర పలవలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పలు చోట్ల వర్షాలు పడుతుండగా కృష్ణపట్నం ఓడరేవులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాలపై ఫైలిన్ తుపాను విరుచుకుపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రత్యేక బృందాలను మోహరించిన సర్కారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఫైలిన్ తుపాను వల్ల కలిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ప్రభావిత జిల్లాల్లో పూర్తి స్థాయి అప్రమత్తత ప్రకటించింది. తుపాను ప్రమాదం పొంచి ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని వారితో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీల నేతల సహకారం తీసుకోవాలని సూచించారు. సైన్యం, నౌక, వైమానిక దళంతో పాటు పోలీసు సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు. సహాయ కార్యక్రమాలకు అంతరాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల వల్ల బలహీనంగా ఉన్న గట్ల వద్ద ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు చెప్పారు. తుపాను వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ఆయన జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు సాయం అందించేందుకు ఆహారం, తాగునీరు, ఫ్లడ్ లైట్లు, వైద్య బృందాలను సిద్ధం చేయాలని నిర్దేశించారు. తుపాను ప్రభావిత జిల్లాలో 850 సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి దాదాపు 65,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితోనూ కిరణ్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖకు వెళ్లి అక్కడి నుంచి పరిస్థితిని సమీక్షించాలని మంత్రి రఘువీరారెడ్డికి సూచించారు. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడుతా ఉన్నాం. ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చేటువంటి సూచనలు దయచేసి పాటించండి, సహకరించండి. తుఫాన్ని ఆపుకోలేం, కానీ నష్టాన్ని నివారించుకోవడానికి అందరూ కలిసి సమిష్టిగా పనిచేద్దాం. దయచేసి అందరూ సహకరించమని కోరుతాం. ప్రచండ గాలులకు సమాచార వ్యవస్థ దెబ్బతినవచ్చని మంత్రి రఘువీర చెప్పారు. విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసుల సమాచార వ్యవస్థను ఉపయోగించుకుంటామని వెల్లడించారు.